అయితే ఈ లివర్ డిసీజెస్‌ని సైలెంట్ కిల్లర్స్ అని ఎందుకంటారు? సో, సైలెంట్ కిల్లర్స్ ఎందుకు అంటే 80% వరకు ఇప్పుడు హ్మ్. పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉందనుకోండి. సిర్రోసిస్ అంటాం మనం హ్మ్. దాన్ని. ఆ సిర్రోసిస్ ఉన్నా కూడా 80% మందికి సింప్టమ్స్ అనేవి ఉండవు. ఓహ్! సో, సైలెంట్‌గా ఉంటుందనమాట. చాలా మందికి జస్ట్ బలహీనత మాత్రమే. హ్మ్. అయ్యో! నాకు ఓపిక లేదు అలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ హ్మ్. బలహీనత ఉన్నందుకు సరే నేను సరిగ్గా పడుకోలేదో, సరిగ్గా తినలేదో, ఊరికెళ్ళొచ్చాను, ఎక్కువ నడిచాను, ఇచ్చేసాను, అచ్చేసాను అనుకోని హ్మ్. వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. టెస్ట్‌లు చేయించుకోరు. ఈ వీక్‌నెస్ ఎంత ఎక్కువుంటుందంటే, ఈ బలహీనత వల్ల సర్లే ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుందాము అని వెళ్తారు. వెళ్ళినప్పుడు లివర్ ప్రాబ్లమ్ బయటపడుతుంది. అందుకే ఇట్ ఈస్ అ సైలెంట్ వన్. ఎందుకంటే 80% లివర్ డ్యామేజ్ అయినా కూడా సింప్టమ్స్ అనేవి ఉండటం చాలా తక్కువ. ఓహ్! అయితే దీనివల్ల ప్రమాదం ఏంటి? అంటే నేను చెప్పేది ప్రమాదం కన్నా మనం పాజిటివ్‌గా హ్మ్. తీసుకుందాము. మీరు జస్ట్ వన్స్ ఎ ఇయర్ హెల్త్ చెకప్ చేయించేసుకోండి. హ్మ్. ఒక్క బ్లడ్ టెస్ట్, ఒకటే స్కాన్. హ్మ్. వీటిల్లో మీ లివర్ ఎలా ఉందా లేదా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే. ఎవరైనా ఎవరైనా 20 ఏళ్ళు దాటిందంటే చేయించుకోండి హ్మ్. ఏడాదికొకసారి. హ్మ్. చేయించుకుంటే మీకు అర్థమైతుంది. ఓకే. మై లివర్ ఈస్ గుడ్. లేదు నా లివర్ బాలేదు. మా దగ్గరికొచ్చేయండి. ఏం చేయాలి? ఏం చేయొద్దో మేము చెప్తాము. దానికన్నా కూర్చొని నాకు సింప్టమ్స్ లేవు అని అనుకోవటం కన్నా బ్లైండ్‌గా వన్స్ ఎ ఇయర్ మీ హెల్త్ కోసం మీరు ఒక అరపూట కేటాయించుకోండి అంతే.